బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 11వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ను 43 పరుగుల తేడాతో ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం రజత్ పాటీదార్ సారథ్యంలో బెంగళూరు బ్యాటర్లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా చివరి ఓవర్లో టీమ్ డేవిడ్ రజత్ పాటీదార్ ధాటిగా ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఒకనొక దశలో టీమ్ డేవిడ్ బౌల్డ్ అయ్యాడు. అయితే బౌలర్ నోబాల్ వేయడంతో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చివరి 2 ఓవర్లలో ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో 220కి దాటదనుకున్న ఆర్సీబీ స్కోర్ ను టీమ్ డేవిడ్ విధ్వంసకర బ్యాటింగ్ తో 250 పరుగులు చేసింది. ఇక అనంతరం ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. సంజు శాంసన్, గైక్వాడ్, ఆయుష్ మాత్రే వరుసగా వికెట్లను కోల్పోవడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. అయితే ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన కౌంటర్ అటాక్ చేశాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత దూబే 18, ప్రశాంత్ వీర్ 43, చివరిలో జేమీ ఓవర్టన్ 37 పరుగులతో వేగంగా ఆడినప్పటికీ ఉన్న టార్గెట్ ను ఛేదించలేకపోయారు. ఏది ఏమైనా సిఎస్కే పోరాటం మాత్రం అద్భుతం. ఒకవేళ సిఎస్కే టాప్ ఆర్డర్ రాణించి ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచే అవకాశం సిఎస్కే కు ఉండేది. ఎందుకంటే ఇది అద్భుతమైన చేజింగ్ పిచ్. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. టాప్ ఆర్డర్ లో వరుసగా 3 వికెట్లు పోయాక స్కోర్ బోర్డును 200కు దాటిస్తామని అస్సలు ఊహించలేదు. నిజం చెప్పాలంటే మా బ్యాటింగ్ విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను. సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్ అద్భుతంగా పోరాడారు. బహుశా టాప్ ఆర్డర్ లో మేము కాస్త మెరుగ్గా రాణించి ఉంటే లక్ష్యాన్ని ఛేదించే వాళ్లేమేమో అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. అలాగే అన్సుల్ కాంబో డేవిడ్ ను దాదాపు అవుట్ చేశాడు. కానీ అది నోబాల్ కావడం దురదృష్టకరం. ఆ తర్వాత అతను బంతి నలుమూల బాధేశాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిన డేవిడ్ కి హెడ్సప్ చెప్పాల్సిందే. అందులోనూ మా ఫీల్డింగ్ కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. కాగా అన్సుల్ కాంబో వేసిన 18వ ఓవర్లో 5వ బంతికి డేంజరస్ టీమ్ డేవిడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఆ బంతి నోబాల్ కావడంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అప్పటికి అతను చేసింది 28 పరుగులే. కానీ ఆ తర్వాత డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 8 సిక్సర్లతో మ్యాచ్ ను పూర్తిగా లాగేసుకున్నాడు. కేవలం 25 బంతుల్లోనే 3 4లు, 8 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు.